ఇక తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులకు కాసేపట్లో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహణకు ఆబ్కారీ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 45 నిమిషాలు కావస్తుంది. లక్కీ డ్రా అనేది కొనసాగుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా కొనసాగుతుంది. ఈ లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు ఎవరికి దక్కుతాయో తేలబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి పలు మద్యం షాపులకు దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. అలా దరఖాస్తులు తక్కువగా దాఖలైన 19 దుకాణాల లక్కీ డ్రాను ఎక్సైజ్ శాఖ వాయిదా వేసింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్స్లో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 3 ఉన్నాయి. వాటిలో ఖానాపూర్ వైన్స్ షాపుకు గతంలో 63 దరఖాస్తులు రాగా ఈసారి 33, నదరగూడకు గతంలో 92 రాగా ఈసారి 31, సర్దార్ నగర్కు గతంలో 61 రాగా ఈసారి 35 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్లో 6, ఆసిఫాబాద్లో 7, భూపాలపల్లిలో 2, సంగారెడ్డిలో 1 దుకాణానికి కూడా తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. మొత్తం దరఖాస్తులు 300కు పైగా రాజధానితో పాటు నగర పరిసరాల్లోనే నమోదయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోని 615 దుకాణాలకు గాను 33,835 దరఖాస్తులు వచ్చాయి. సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని దుకాణాల్లో ఏటా 40 నుంచి 50 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయని చెబుతున్నారు అధికారులు. విక్రయాల్లో 16 నుంచి 20% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉండడంతోనే వ్యాపారులు ఈ వైన్ షాపులకు పోటీ ఎక్కువగా పడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మద్యం దుకాణాలకు, వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ లక్కీ డ్రా అనేది కొనసాగబోతోంది. ఆల్రెడీ చాలా చోట్ల లక్కీ డ్రా జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలో ఎక్కడైతే వాటిని ప్లేస్ కేటాయించారో అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా కొనసాగుతుంది. ఇక వరంగల్లో మరి కొద్దిసేపట్లో మద్యం టెండర్ల లక్కీ డ్రా జరగబోతుంది. అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడే ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మరికొద్ది నిమిషాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 మద్యం షాపులకు చెందినటువంటి లక్కీ డ్రా తీయబోతున్న పరిస్థితి. ప్రస్తుతం హనుమకొండ వరంగల్ అర్బన్ సంబంధించిన షాపులకు ఈ అంబేద్కర్ భవన్లో లక్కీ డ్రా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 మద్యం షాపులకు గాను 10,494 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతము మరికొద్దిసేపట్లో కలెక్టర్ల ఆధ్వర్యం లోపల ఈ లక్కీ డ్రా కొనసాగబోతుంది. ఇక ఈ లక్కీ డ్రాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మనతో ఎక్సైజ్ కమిషనర్ రంజన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి మొత్తంగా ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఇది వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించిన లాటరీ సెంటర్. ఇది మొత్తం 67 షాప్స్ గాను 3,175 అప్లికేషన్స్ వచ్చినాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 11కు డ్రా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో మొత్తంగా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్ ఈ డ్రాకు సంబంధించి? ఒక 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. 1:30 మ్యాక్సిమం 1:32 వరకు అయిపోతుంది. అంటే మా క్రౌడ్ కూడా వస్తుంది కదా, అప్లికెంట్స్ పాటుగా కూడా సపోర్టర్స్, ఫ్రెండ్స్. బయట ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ వల్ల పెట్టాము, గేట్ దగ్గర సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము, వాటర్ ఫెసిలిటీస్, లోపల మీరు చూస్తున్నట్టుగా లైటింగ్, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. సౌండ్ సిస్టమ్ కూడా క్లియర్గా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ కళ్ళ ముందరనే జరుగుతుంది. సో లక్కీ డ్రా తర్వాత వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి సూచనలు ఏం చేస్తారు వాళ్ళకి? డ్రా తర్వాత వచ్చినటువంటి అభ్యర్థి మా ఇక్కడ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్ రిజిస్టర్లో సిగ్నేచర్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసేది ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాంక్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ బ్యాంక్ కౌంటర్కి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వరంగల్ అర్బన్కు సంబంధించి ఈ అంబేద్కర్ భవన్లో
లక్కీ డ్రా మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. ఇక జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా తీయడం. ఇదే విధంగా ములుగు భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 59 షాపులకు సంబంధించిన లక్కీ డ్రాసు ఇల్లందు క్లబ్ హౌస్ లోపల లక్కీ డ్రా తీయబోతున్నారు. ఇక వరంగల్ రూరల్కి సంబంధించినటువంటి మద్యం షాపుల లక్కీ డ్రాసు నాని గార్డెన్లో తీయబోతారు. మొత్తానికైతే ఈ రోజున 10,494 మంది అప్లికెంట్స్ వాళ్ళ యొక్క అదృష్టాన్ని అయితే ఈ రోజున పరీక్షించుకోబోతున్న పరిస్థితి. ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తుదారులకు ఈ పూర్తి స్థాయి లోపల రైటింగ్ ఏర్పాటుతో పాటు లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరూ అభ్యర్థులు ఎవరైతే లక్కీ డ్రాలు గెలుపొందుతారో వాళ్ళకి ఇక్కడే రిజిస్టర్లో సైన్ చేసి వాళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తాము. ఇక బయట కూడా లక్కీ డ్రా సెంటర్ల వద్ద కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసుల బందోబస్తుతో ఈ ట్రాన్స్పరెంట్గా ఈ లక్కీ డ్రా సిస్టమ్ను పూర్తి చేసేందుకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ వరంగల్.